నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహట్టి నిర్మాణం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పట్టిన పట్టు విడవడం లేదు. అది అసాధ్యమని ప్రతిపక్షాలు వాదిస్తున్నప్పటికీ సాధ్యం చేసి చూపించాలని ఆయన పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు రేవంత్ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి, ఈ ప్రాజెక్టు విషయంలో ఆయన వాదనేంటి, ఢిల్లీలో నడుపుతున్న రాయబారాలేంటి అన్న విషయాలను ఓసారి ఈ వార్తలో చూద్దాం. జోక్యం చేసుకోండి. తుమ్మిడిహట్టిపై తెలంగాణ మహారాష్ట్రల మధ్య భేటీ ఏర్పాటు చేయండి. జలశక్తి మంత్రి పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. పీఎంకు రాసిన లేఖ, పీఎంఓ స్పందనపై చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపిన సీఆర్ పాటిల్. పాలమూరు, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వండి. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ని కోరిన సీఎం. ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణం, దాని ఎత్తు పెంపు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కోరారు. తుమ్మిడిహట్టు బరాజ్ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదని ఆయనకు వివరించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, భూపేందర్ యాదవ్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు కోరుతూ ప్రధాని మోదీకి తాను రాసిన లేఖ, దానికి ప్రధానమంత్రి కార్యాలయం స్పందన, జలశక్తి పంపిన లేఖ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి జలశక్తి మంత్రితో ప్రస్తావించారు. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి గతంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని గుర్తు చేశారు. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల నుంచి 152 మీటర్ల వరకు ఎత్తుతో బరాజ్ నిర్మించే అంశంపై పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రకారం 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించిన, 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించిన ముప్పులో పెద్దగా తేడా ఉండదని స్పష్టమైందన్నారు. ముంపులో 50% రివర్ బెడ్లోనే ఉంటుందని కేంద్ర మంత్రి పాటిల్ కు సీఎం వివరించారు. 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా కావలసినంత నీరు సరఫరా చేయలేమని, 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్రను వీలైనంత త్వరగా ఒప్పించాలని కేంద్ర మంత్రి పాటిల్ ను కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటి వసతి ఏర్పడుతుందని వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లేఖ అందిన విషయాన్ని జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ అంశంపై మొదట కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తొలుత తెలంగాణ, మహారాష్ట్ర స్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని పాటిల్ తెలియజేశారు. ఆ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో ఈ రాయబారం ఫలించి చర్చలు సానుకూలంగా జరుగుతాయా? మహారాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా? మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. తుమ్మిడిహట్టిపై ప్రతిపక్షాల వాదన, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.